2 సంవత్సరాల కాలం పాటు గ్రామ పంచాయతీ పాలక వర్గాలు లేక అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి గ్రామాల్లో 2 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇటు బీజేపీ పార్టీ తరఫున నిలిచినటువంటి అభ్యర్థులకు, బీజేపీ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులతో పాటు బీజేపీ పార్టీ సహకరించినటువంటి అభ్యర్థులను గెలిపించినటువంటి ఓటర్లకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హుజురాబాద్ నియోజకవర్గంలో మరొకసారి మల్కాజ్గిరి ఎంపీ అయినటువంటి ఈటెల రాజేందర్ గారి ప్రభంజనం మరొకసారి కనబడింది. నియోజకవర్గంలో ఉన్నటువంటి 108 గ్రామ పంచాయతీల్లో అత్యధికంగా గ్రామ పంచాయతీలు బీజేపీ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు, దాంతోపాటుగా బీజేపీ పార్టీ సహకరించినటువంటి అభ్యర్థులను గెలిపించినటువంటి ప్రజలకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాంతోపాటుగా బీజేపీ పార్టీకి సంబంధించి నిలబెట్టినటువంటి అభ్యర్థులను ఓడించేందుకోసం బీజేపీ పార్టీ అభ్యర్థులు ఇక్కడ ఈటెల రాజేందర్కు సంబంధించి మళ్ళీ మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి ఆయన హుజురాబాద్ నియోజకవర్గానికి వస్తున్నాడనేటువంటి విషయం తెలవగానే అక్కడ తెర వెనుక ఉన్నటువంటి శక్తులన్నీ ఏకమైపోయి ఈటెల రాజేందర్ని ఇక్కడికి రాకుండా అడ్డుకోవాలంటే స్థానిక సంస్థ ఎన్నికల్లో అభ్యర్థులు విజయం సాధించకూడదనేటువంటి విధంగా అనేక కుట్రలు చేశారు. ఆ కుట్రలను భగ్నం చేస్తూ ప్రజలు బీజేపీ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించినటువంటి తీరు అటు భవిష్యత్తులో మళ్ళీ రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎటువంటి ఫలితం ఉండబోతుందో తెలియజేసినటువంటి పరిస్థితి ఇప్పుడు కనబడుతుంది. ఇక్కడ బీజేపీ పార్టీకి సంబంధించి కూడా అనేక మంది అభ్యర్థులను ఓడించేందుకోసం తెర వెనుక పార్టీలు, మా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కూడా వారితో చేతులు కలిపి ఇక్కడ అభ్యర్థులను ఓడించేందుకు కోసం అయితే కుట్రలు చేశారు. ఇక్కడ అభ్యర్థులను ఓడిస్తే, బీజేపీ పార్టీ అభ్యర్థులను ఓడిస్తే, ఈటెల రాజేందర్ బలపరిచినటువంటి అభ్యర్థులను ఓడిస్తే ఇక్కడ ఈటెల రాజేందర్ యొక్క ప్రభంజనం లేదు, ఆయనను ప్రజలు పట్టించుకోవడం లేదని పలచన చేసి చూయించేందుకోసం అయితే కుట్రలు అనేకం జరిగినాయి. నేను కమలాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నన్ను ఓడించేందుకోసం, ఎందుకంటే ఆయన స్వగ్రామంలోనే ఈటెల రాజేందర్ నిలబెట్టినటువంటి అభ్యర్థి ఓడిపోయిండు అనేటువంటి విషయాన్ని ప్రచారం చేసి ఆయన ఉనికి ఇక్కడ లేదు అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం అనేక కుట్రలు చేశారు. నా పైన నిలబడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని గెలిపించేందుకోసం తెర వెనుక నుంచి మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా కొంతమంది కుట్రలు చేసినటువంటి విషయం అయితే సాక్ష్యాధారాలతో పాటుగా నా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా సమయం వచ్చినప్పుడు వాటి అన్నింటినీ కూడా బయట పెట్టేందుకోసం మేము సిద్ధంగా ఉన్నాం. ఆ పార్టీకి సంబంధించి నా పైన నిలబడ్డటువంటి అభ్యర్థిని గెలిపించేందుకోసం డబ్బులు పంపించడం, ఒక పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేత మా పార్టీ అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థితో సంభాషించినటువంటి తీరు కావచ్చు, నేను ఎలాగైనా గెలిపించుకొని బీజేపీ పార్టీలోకి తీసుకెళ్ళిపోతాం, బీజేపీ పార్టీలో ఈటెల రాజేందర్ నిలబెట్టినటువంటి అభ్యర్థిని ఓడించాలనేది వాళ్ళ కుట్రగా వాళ్ళు మాట్లాడినటువంటి ఆధారాలతో సహా ఉన్నాయి. వాటన్నిటిని కూడా బయట పెట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. సమయం వచ్చినప్పుడు వాటన్నిటిని కూడా ఇప్పుడు పార్టీకి ఎవరైతే పార్టీకి కీలకంగా వ్యవహరించేటువంటి నేతలు, జిల్లా పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు సహా అనేక మంది కొంతమంది కుట్రలు పడినారు. ఆ కుట్రలన్నింటి కూడా మేము అన్ని విత్ సాక్ష్యాధారాలతో పార్టీకి ఫిర్యాదు చేసేందుకోసం కూడా సిద్ధంగా ఉన్నాం. అక్కడ ఒక జిల్లా పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడై ఉండి కమలాపూర్ మండలానికి వచ్చి కమలాపూర్ మండలంలో ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భం, ఇక్కడ బీజేపీ పార్టీ తరఫున బలపరిచినటువంటి అభ్యర్థులను వదిలేసి కేవలం 2-3తో ప్రెస్ మీట్ పెట్టినటువంటి తీరు, వాళ్ళు ఇతర పార్టీల వాళ్ళతో సంభాషించినటువంటి తీరు అన్నీ కూడా ఆ కుట్రల్లో భాగంగా మాకు నిర్ధారణ అయ్యింది. వాటన్నిటిని కూడా జిల్లా పార్టీకి, రాష్ట్ర పార్టీకి ఫిర్యాదు చేసేందుకోసం కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా అటువంటి వాళ్ళు వాళ్ళ తీరును మార్చుకోవాలి. ఆ ప్రతిపక్షాలతో కలిసి, ఇతర పార్టీలతో కలిసి ఎవరైతే బీజేపీ పార్టీ మీద కుట్ర చేస్తున్నటువంటి వాళ్ళతో కలిసి అక్కడ బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ సూచించినటువంటి అభ్యర్థి గెలవకుండా ఇతర అభ్యర్థులను పోటీలో నిలిపి వాళ్లకు డబ్బులు, మద్యం పంపించి ఓడించేందుకోసం చేసినటువంటి కుట్రలతోటి కొన్ని స్థానాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే మీరు ఆలోచించుకోండి, ఇప్పటికైనా కూర్చున్నటువంటి కొమ్మను నరుక్కుంటారా? కలిసికట్టుగా పనిచేసి ఇక్కడ కనుక మీరంతా కలిసికట్టుగా పనిచేస్తే ఇంకొక 6 అభ్యర్థులు కమలాపూర్ మండలంలో గెలిచేటువంటి పరిస్థితి ఉండే. మీ చేష్టల వల్ల, మీ కుట్రల వల్ల 6 స్థానాలు అభ్యర్థులు అనేక రకాలుగా నష్టపోయి ఓడిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కేవలం 1 ఓటుతోటి, 4 ఓట్లతోటి, 3 ఓట్లతోటి, 12 ఓట్లతోటి, అంటే అంతగానం శ్రమించినటువంటి అభ్యర్థి మీరు చేసినటువంటి కుట్రలతోటి ఓడిపోయి ఆర్థికంగా, మానసికంగా నష్టపోయేటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు నష్టపోవడమే కాదు, పార్టీకి కూడా నష్టం జరిగింది. మీ కేవలం మీ చేష్టల వలనే ఈ నష్టం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా మీ వ్యవహారాన్ని అంతా కూడా పార్టీకి దృష్టికి తీసుకెళ్తాం. మీరు సోషల్ మీడియాలో చేసినటువంటి
ప్రచారం కావచ్చు, మీ చేతిలో ఉన్నటువంటి కొంతమంది పత్రికలను దృష్టిలో పెట్టుకొని కొన్ని సోషల్ మీడియా వెబ్సైట్లను దృష్టిలో వాళ్ళ చేతిలో పట్టుకొని మీరు చేసినటువంటి విష ప్రచారాన్ని అన్నింటినీ మేము గమనించినాం. వాటన్నింటినీ కూడా సాక్ష్యాధారాలతోటి పార్టీకి కాంప్లైంట్ చేసేదానికైతే సిద్ధంగా. ఇక నుంచైనా భవిష్యత్తులో మీ తీరు మారకపోతే పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం కలిగేటువంటి ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని గమనించాలి. ఇప్పటికైనా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర జిల్లా నాయకులు దీన్ని గ్రహించి ఇటువంటి నష్టం జరగకుండా రాబోయేటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఏకతాటిపైన నడిపించి పార్టీని బలోపేతం చేసి ఇక్కడ ఉండేటువంటి అభ్యర్థులంతా గెలిచి మరొకసారి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి బలాన్ని నిరూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది బీజేపీ పార్టీకి సంబంధించి అంతర్గతంగా చేసినటువంటి కుట్రలకు సంబంధించినటువంటి విషయం ఇదైతే. ఇక కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ప్రచారం ఇక్కడ గత 25 సంవత్సరాలుగా ఈటల రాజేందర్కు ఈ నియోజకవర్గంతో అనుబంధం ఉంది. ప్రతి గడపతో ఆయన చేసినటువంటి సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అనుబంధంతో మళ్ళీ ఆయన ఇక్కడికి వస్తే మా ఉనికి ఉండదు అనేటువంటి భయభ్రాంతులకు గురైనటువంటి వాళ్ళంతా కూడా విష ప్రచారాన్ని చేయడం ఒక పనిగా పెట్టుకున్నారు. మేము అన్ని గెలిచాం, ఇల్లు గెలిచాం. కమలాపురం మండలంలో బీజేపీ కేవలం 2 గెలిచిందంట. మరి మేమంత కేవలం గెలిచిన వాళ్ళు ప్రత్యక్షంగా కనబడేటువంటి 7 సభ్యులు గెలవడంతో పాటుగా 5 బీజేపీ సహకరించినటువంటి అభ్యర్థులు గెలిస్తే కేవలం 2 గెలిచినని ప్రచారం చేయడం కనుక మీ కుట్రలు ఏం దాగి ఉన్నాయో బహిర్గతం కావాలి. అవన్నింటినీ కూడా మీరు గ్రహించుకోండి. మీరు ప్రజల మనసు గెలుచుకునేందుకోసం ప్రచారం చేయండి. మీ ప్రజల మనసు గెలుచుకొని మీరు గెలుపొందేందుకోసం ప్రయత్నం చేయండి తప్ప ఇతరుల మీద బురద జల్లి లేనివి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా క్రియేట్ చేసి మీరు లబ్ధి పొందాలని చూస్తే ప్రజలన్నీ గమనిస్తున్నారు. మీకు తగినటువంటి బుద్ధి చెప్తారు. ఇప్పటికీ ఏ సవాల్కైనా మేము సిద్ధం. మీరు కుట్రలు చేయలేదు, మీరు ఫోన్లు చేయలేదు అంటే మీరు నమ్మే మాత మీద, దుర్గామాత మీద ఒకటేసి చెప్పండి. మీరేం కుట్రలు చేయలేదని చెప్పండి. మేము ఆ సవాలు స్వీకరించేందుకోసం సిద్ధంగా ఉన్నాం. తెర వెనుక చేతులు కలిపిన వాళ్ళందరూ కూడా ఈ సవాలు స్వీకరించాలి. మీరు ఖచ్చితంగా ప్రమాణం చేసి మేమేం కుట్రలు చేయలేదని చెప్పడానికి సవాలు స్వీకరించి ముందుకు రావాలని కూడా మేము సవాల్ విసురుతున్నాం. ఇక నుంచి వెళ్ళి తప్పుడు ప్రచారాలు మానుకోండి. ఇకనైనా ప్రజల మనసు పీల్చుకునేందుకోసం ప్రయత్నం చేయండి. ప్రజలకు మంచి చేసి మీరు వాళ్ళ మన్నన పొందేందుకు కృషి చేయండి తప్ప మంచి నేతలను ప్రజాసేవ చేసేందుకోసం ప్రజా మన్నలతో గెలుపొందేటువంటి వాళ్ళని కుట్రలు చేసి ఓడించేందుకోసం మీరు చేసేటువంటి కుట్రలన్నింటినీ కూడా ప్రజలు భగ్నం చేస్తారు. మీకు తగినటువంటి శాస్తి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొకసారి హుజురాబాద్ నియోజకవర్గంలో అత్యధిక గ్రామాల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించినటువంటి ప్రజలకు, ఓటర్లకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.